హాయ్ హలో నమస్తే. ఎప్పట్లాగే మా తొట్టి గ్యాంగ్ నేసుకొని తొట్టి న్యూస్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. వినటానికి మీరు రెడీ కదా? రెడీగా లేకపోయినా చెప్తావు కదా. జాడి పచ్చడిని ఎలా కాపాడుతుందో మోడీ ప్రజల్ని అలా కాపాడుతున్నాడు. ప్రాస ఆపి న్యూస్ చెప్పు, లేదంటే మాడు పగులుద్ది. మోడీ పరిపాలన గురించి తెలియచేయడానికి మా రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు. ముందు గుండుని అడిగి తెలుసుకుందాం. గుండు చెప్పు. ఏం చెప్పాలి, 3 నెలల క్రితమే 300 పెట్టి చెప్పులు కొన్నాను. అవి ఎప్పుడే తెగిపోయినాయి. నేను చెప్పమంది నీ చెప్పుల గురించి కాదురా, మోడీ గురించి. మోడీనా? ఈ రెడీ తెలుసు, ఈ కేడీ తెలుసు, ఈ మోడీ ఏంటి? కొత్త సినిమానా? చెక్కోడి మహోడా. మోడీ అంటే సినిమా పేరు కాదురా, నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్. ఓ ఆయన గురించా? చెప్తా. సరే చెప్పు. నరేంద్ర మోడీ ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఇంటి పేరు ప్రధానమంత్రి. ఒరే ప్రధానమంత్రి అంటే ఇంటి పేరు కాదురా, పదవి పేరు. నీలాంటి వాళ్ళందరినీ రిపోర్టర్స్గా పెట్టుకున్నందుకు నా తల్లో పేర్లు నేనే కుక్కోవాలి. వీడు మోడీ అంటే సినిమా పేరు అన్నాడు, వాడేమంటాడో చూద్దాం. హలో, వినిపిస్తుందా? నీకు వినిపిస్తుందో లేదో నాకెలా తెస్తుంది? నాకు కాదురా, నీకు వినిపిస్తుందా అని అడిగా. వినిపిస్తుంది కాబట్టే కదా మాట్లాడేది. చెప్పు. సరే, మోడీ గురించి చెప్పు. మోడీ, నరేంద్ర మోడీ మన దేశ ఏం. అరే అదేంటి పిఎం అయితే ఏమంటున్నావు? అంటే న్యూస్ మార్నింగ్ చెప్తున్నాం కదా, అందుకని ఏమన్నాను. ఎలా ఉంది? అదే లంచ్ టైంలో చెప్తే బియ్యం అంటావా? గుడ్ జోక్. మర్చిపోయిన లంచ్ అంటే గుర్తొచ్చిందండి జాహ్నవి గారు. నేను లంచ్లో చికెన్ పెట్టారు, అది రిపోయింది. మళ్ళీ పెట్టరా? అవునా, ఈరోజు లంచ్లో మటన్ పెట్టమని చెప్తాలే, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. నన్ను ముష్టి ముఖం అంటావా? ఆ హట్ ఇంకో 30 నిమిషాలు నీతో మాట్లాడు. బాయ్. మాడిపోయిన అట్టు మొహం వీడు హట్ అయ్యాడంట. ఆ మహాతల్లి ఏం చేస్తుందో. మోడీ గురించి చెప్పమంటే మేకప్ కిట్ గురించి చెప్తుందేమో. పగిలిపోయిన కప్పులా ఉంటావు, నీకు మేకప్ అవసరమా? షో ఆపి న్యూస్ చెప్పు. ఏం చెప్పాలి? మోడీ గురించి చెప్పమ్మా. నా ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ పేరు మోడీ కాదు, మనోజ్. నేను అడిగింది నీ ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ గురించి కాదమ్మా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గురించి చెప్పు. మోడీనా? మోడీ చాలా అందగాడు. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా చాలా అందంగా ఉంటాడు. నా ప్రెజెంట్ కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి అతనే ఇన్స్పిరేషన్. నిన్ను న్యూస్ అడిగినందుకు ఇస్త్రీ పెట్టి తీసుకొని నా తల మీద నేనే కొట్టుకోవాలి. హలో, నెక్స్ట్ ఎపిసోడ్ లో అయినా కరెక్ట్ న్యూస్ అందిస్తానని అనుకుంటున్నానండి. అంతవరకు సెలవు, బాయ్. ఏంటిది? ఈ వాచ్ సార్, మీ అన్నకి 2 years బ్యాక్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ చున్నీ సార్, ఈరోజు మీ వదిన వేసుకున్న డ్రెస్ మీది.